దక్షిణాది మీద కాన్సన్ట్రేషన్ అన్నటువంటి పాయింట్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసింది. అయితే 2024లో ఇస్రో ప్రయోగాల పరంపర అంటూ జనవరి 1 నుంచి ప్రారంభం, 2023లో 51 ఉపగ్రహాలు నింగిలోకి, 24 స్టార్టింగ్ నుంచి భారీ ఎత్తున చేయబోతున్నా అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. లేకపోతే ఆంధ్రజ్యోతి పులివెందుల నేలపైనే ఎదురుగాలి అంటూ ఏందన్నా కొట్లాటకు వచ్చినారా అంటూ అసహనం, 10 ఏళ్లుగా జెండా మోస్తున్న మాకేం చేశారు, సింహాద్రిపురంలో మనకు మెజార్టీ రాదు, బీటెక్ రవి దూకుడు, అరెస్టులతో డ్యామేజీ, వివేక హత్య సిబిఐ దర్యాప్తుతో గబ్బు, బాబు హయాంలో చీనీ తోటలకు నీళ్లు ఇచ్చాడు, మనం వచ్చాక అన్నమయ్య కొట్టుకుపోయింది, జగన్ ముందే మండల నేతల ఆవేదన, వయస్సుతోనే రాజకీయాలు వదలాల్సిందని ఆక్రోశం, బయటి తప్పించుకునేందుకు కొందరు తిరుమలకు కాలినడకన బయలుదేరిన 200 మంది. జగన్మోహన్ రెడ్డి పులివెందులు వెళ్తే అయ్యా నువ్వు ఓడిపోతున్నావు అని చెప్పేసి వాళ్ళందరూ వచ్చి చెప్పెళ్ళారట, పులివెందుల్లో ఓడిపోతున్నాడు అని చెప్పేసి. కొంచెం కామన్ సెన్స్ లేనటువంటి జర్నలిజం అంటే ఇదే. చంద్రబాబు వచ్చినప్పుడు చీనీ తోటలకు ఎక్కడి నుంచి నీళ్లు తీసుకొచ్చి ఇచ్చాడంట, పైనుంచి ఆకాశం నుంచి ఏమన్నా పైప్ లైన్ వేసి కొట్టాడే ఏంటి వాటరు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి తెలుసు. ఇంకోటి వాటర్ ఏంటి అన్నటువంటిది తెలుసు. చంద్రబాబు అప్పుడు పెట్టిన డ్రామా తెలుసు, కృష్ణ నీళ్ళు పులివెందులకి ఇచ్చామని. మరి చీని తోటలకి వాటర్ ఇచ్చేశారట. ఇప్పుడు ఆ చీని తోటలని ఎండిపోయినాయి అని చూపించేటువంటి ప్రయత్నం. ఇంకోటి బీటెక్ రవి ఎదిగిపోయాడట అక్కడ, మరి గెలిపి చూపించమనండి. బట్ ఏంటంటే పులివెందుల్లో కూడా జగన్కి వ్యతిరేకత ఉంది. ఫ్రంట్ పేజీ చూడగానే ఒక విషగుళికలు, ఈనాడు ఆంధ్రజ్యోతి, ఇంకేముంది జగన్ పని అయిపోయింది అన్నటువంటి ఒక మానసికంగా మనల్ని సిద్ధం చేసేటువంటి వ్యవహారం. తద్వారా గెలిచేవాడికి ఓటేద్దామంటూ చంద్రబాబుకు ఓటేయాలని నేను ఇందాకే చెప్పినట్టు నెగిటివ్ ఓటు బేసిస్ మీద గెలవాలన్నటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది తెలుగుదేశం. దానికోసం వీళ్ళు తమ పూర్తిగా ఇక్కడే వీళ్ళ వార్త కూడా ఎంత తేడా ఉంటుందో చూడండి. 10 ఏళ్లుగా జెండా మోస్తున్న మాకేం చేశారు, ఇది వాళ్ళు అడిగారని రాశారు కదా. మరి రోజు ఏం రాస్తున్నారు, జగన్ మనుషులు దోచేస్తున్నారు, తినేస్తున్నారు, లాగేస్తున్నారు అని రాస్తున్నారు కదా. మరి అది నిజమా ఇది నిజమా? అవన్నీ వాళ్ళు తినేస్తుంటే ఇక్కడ ఎందుకు సమస్య వచ్చింది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అడుగుతున్నట్టు మాకేం చేసామని? ఇక్కడే విచిత్రమైనటువంటి అంశం. లేకపోతే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల అంటూ కొత్త ఏడాది ప్రారంభంలోనే ప్రకటన, ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దల కీలక